బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ ప్రళయం రాబోతుందా? మళ్ళీ భూమి అంతరించిపోతుందా? ఇలాంటి క్వశ్చన్‌కి మనం ఈ వీడియోలో చెక్ పెడదాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేంద్ర కుమార్. మీరు చూస్తున్నారు ఎక్స్‌పో గైడ్ ఛానల్. అసలు మన సముద్రానికి ఏమవుతుంది? మన సముద్రంలో ఏం జరుగుతుంది? ఇలాంటి క్వశ్చన్‌కి ఈరోజు ఈ వీడియోలో చెక్ పెడదాం. లెట్స్ గో. అసలు మన సముద్రానికి ఏమైంది? రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ప్రాంతంలో 150కి పైగా కిల్లర్ ఫిష్‌లు అనేవి సీషోర్‌కి వచ్చి చచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడో 3000 అడుగుల లోతులో ఉన్న యాంగ్లర్ ఫిష్ అనేది పైకి రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, బాగా మనకి ఫేమస్ వైరల్ అవుతున్న ఫిష్ వచ్చేసరికి డూమ్ స్టే ఫిష్. ఎక్కడో సముద్రంలో మట్టంలో ఉన్న 3000 అడుగుల లోతులో ఉన్న ఈ డూమ్ స్టే ఫిష్ అనేది పైకి రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సిచ్యువేషన్స్, ఈ యొక్క సంఘటనలు కొంతమంది ఏమో మహాప్రలయం రాబోతుంది అన్నారు, కొంతమంది ఏమో ఈ రకరకాల సౌండ్లు చేస్తున్నాయి అన్నారు, కొంతమంది అయితే మరీ కామెడీగా మన దేవరన్న లోన సముద్రంలో ఉన్న దేవర ఫైట్ చేస్తున్నాడు, అందుకే ఈ చేపలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అసలు ఏంటనేది రీజన్ అనేది ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్ కి, ప్రతి ఒక్క పాయింట్ కి ఫుల్ స్టాప్ చెప్దాం అనుకుంటున్నాం. రీసెంట్ గా చూసుకున్నట్లయితే మెక్సికోలో 20 days బ్యాక్ ఎక్కడో సముద్ర మట్టంలో ఉన్న 3000 అడుగుల లోతుల్లో ఉన్న ఈ డూమ్ స్టే ఫిష్ అనేది సీషోర్ రావడం జరిగింది. అసలు ఇది బయటికి రావడం కావాల్సిన రీజన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. జనరల్ గా ఈ డూమ్ స్టే ఫిష్ బయటికి రావడం కావాల్సిన రీజన్ పక్కన పెట్టినట్టయితే, అసలు ఈ డూమ్ స్టే ఫిష్ ఎలా ఉంటుందంటే, ఇది వచ్చేసరికి ఒక బ్లూ కలర్ లో ఉండి లైట్నింగ్ గ్లేజింగ్ అనమాట. దానికి రీజన్ వచ్చేసరికి జనరల్ గా మన హ్యూమన్ బాడీస్ లో బ్లడ్ లో వచ్చేసరికి ఐరన్ అనేది కంటెంట్ ఉంటుంది. బట్ దీంట్లో వచ్చేసరికి ఐరన్ బదులు కాపర్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి దీని యొక్క బ్లడ్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ లో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ విత్ లైట్ గ్లేజింగ్ గా కనబడుతుంది అనమాట. ఎక్కడో మన యొక్క సముద్ర జీవంలో ఒక డిఫరెంట్ స్పీసెస్ లో ఉన్న ఫిష్ అనమాట. ఇది సడన్ గా వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఒక కొత్త జంతువుని చూసినట్టు జనాలు అందరూ కోరుతున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో యాక్చువల్ గా దీని యొక్క యాక్చువల్ రీజన్ చూసేసరికి పక్కన పెట్టినట్టయితే, అసలు జనాలు ఈ యొక్క డూమ్ స్టే ఫిష్ చూసి ఎందుకు భయపడుతున్నారు? జనాలు వచ్చేసరికి ఏమనుకుంటున్నారంటే, ఈ యొక్క డూమ్ స్టే ఫిష్ అనేది సముద్ర దేవతకి, సముద్ర దేవుడికి ఒక మెసెంజర్ గా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫిష్ కనుక సముద్రం నుంచి సముద్రం పైకి వచ్చినట్లయితే మనకి మహాప్రలయం వస్తుందని భావిస్తున్నారు. గతంలో 2011లో చూసుకున్నట్లయితే జపాన్‌కి ఒక మహాప్రలయం వచ్చే ఒక 4 days బ్యాక్ ఇటువంటి ఫిష్‌లు అనేవి ఒక 5, 6 ఫిష్‌లు వరుసగా ఒక గ్రూప్ ఆఫ్ ఫిషెస్ గా బయటకు వచ్చాయన్నమాట. సో అవి వచ్చిన 2-3 డేస్‌కి మహాప్రలయం వచ్చిందన్నమాట. సో ఇక్కడ రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్ చూసినట్లయితే జపాన్ వాళ్ళు బాగా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫిష్ రావడం సో మహాప్రలయానికి సూచన అని చెప్పి బాగా భయపడుతున్నారు. మీరు చూసుకున్నట్లయితే అప్పుడు 2011లో మహాప్రలయం వచ్చిందనమాట జపాన్‌లో. ఇంచుమించు 20,000 మంది చచ్చిపోయారు. అండ్ 4 లక్షల ఇల్లు పైగా కోల్పోయారు. ఇంతటి బాగా మహాప్రలయం తీసుకొచ్చే 2-3 రోజుల ముందు ఇటువంటి గ్రూప్ ఆఫ్ ఈ యొక్క డూమ్ స్టే ఫిషెస్ అనేవి, ఇటువంటి రకాల డిఫరెంట్ స్పీసెస్ అనేవి ఫిషెస్ అనేవి కనపడ్డాయి. సో అంత మఠాల నుంచి బయటకు వచ్చినాయి. సో అక్కడ ఏం ప్రజలు అనేది ఈ యొక్క ఫిషెస్ చూడగానే భయాందోళన చెంది మళ్ళీ మహాప్రలయం వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. అసలు యాక్చువల్ రీజన్ ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. అండ్ సో జనాలుగా ఎక్కువగా నమ్మేది ఏంటంటే, ఏదైనా ఈ యొక్క నేచురల్ డిజాస్టర్స్ అండ్ నేచురల్ ప్రళయాలు ఇవన్నీ వచ్చేసరికి ముందుగా ఈ జంతువులు అనేవి బాగా కనపడతాయని నమ్ముతూ వస్తున్నారు. అది సో యాక్చువల్ రీజన్ వచ్చేసరికి ఎందుకు ఇటువంటి రకరకాలమైన వింత చేపలు కానీ ఎందుకు ఇలా బయటికి వస్తున్నాయి అని కారణం ఏంటంటే చూసుకున్నట్లయితే, డ్యూ టు క్లైమేటిక్ చేంజ్ అనమాట. ఈ క్లైమేటిక్ చేంజ్ కారణం వచ్చేసరికి మన మానవులే అనమాట. బై ది హ్యూమన్స్ అనమాట. డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అనమాట. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణం కాస్త నాసా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా నుంచి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే 2.65 degrees Celsius ఫారెన్హీట్ అనేది పెరగడం జరిగిందనమాట. సో మన యొక్క భూమిలో ఎలా ఉంటుందో పైన సముద్రంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ టెంపరేచర్ ఎలా పెరిగిందో సముద్రం కూడా టెంపరేచర్ అనేది పెరిగిందనమాట. సో ఈ యొక్క టెంపరేచర్ లో ఈ యొక్క ఈ జంతువు అనేవి సర్వే అవ్వలేకపోవడం వల్ల బయటకు రావడం జరిగింది అనమాట. దట్స్ ది రీజన్ మన యొక్క సైంటిస్టులు తెలిపింది ఏంటంటే, ఈ తట్టు ఈ యొక్క సీ షోర్ పైకి వచ్చిన ఈ యొక్క చేప ఏదైతే డూమ్ స్టే ఫిష్ అనేది ఒక ఓల్డ్ ఏజ్ చేప అవడం వల్ల బయటకు వచ్చి తనంతట అదే చనిపోయిందని చెప్తూ వచ్చారు. దిస్ ది ఫైనల్ రీజన్ అనమాట. ఎవరు దీని గురించి భయాందోళన చెందాల్సిన పని లేదు.
ఈ యొక్క రీజన్ వచ్చేసరికి మన యొక్క సైంటిస్టులు తెలుపుతూ వచ్చారనమాట. ఈ యొక్క వింత చేపను చూసి జనాలందరూ దాన్ని ఒక వింత జంతువు వచ్చినట్టు ఒక ఒక డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ దాన్ని పట్టుకుంటున్నారు. దాంతో ఆడుకుంటున్నారు పాపం. దాన్ని పిసికేస్తున్నారు చేపని. అలా సముద్రంలోకి వదులుతున్నారు గానీ అది సముద్రంలోకి వెళ్ళట్ల. అలా ఒడ్డుపై నుండి చనిపోయి కొనసాగుతుందనమాట. అలా చనిపోవడం జరిగింది. అంతే తప్ప దీంట్లో ఏ రీజను లేదు. మనం ఏ దెవర ఎళ్లి దాన్ని సముద్రంలో ఫైట్ చేయట్లేదు. దాంట్లో ద్వారా ఆ చేపలు ఎటువంటి సౌండ్‌లు గూడా చేయట్లేదు. ఈ రీజన్ అయితే ఇదే అన్నమాట. డ్యూ టు క్లైమాటిక్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన యొక్క సముద్రంలో టెంపరేచర్ చేంజెస్ వల్ల ఈ యొక్క చేపలనేవి సర్వైవ్ అవ్వలేక బయటకు వచ్చి చనిపోతూ సాగుతుంది. ఈ యొక్క సోషల్ మీడియాస్‌లో అనేది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం వల్ల జనాలకి ఇంకా భయాందోళన చెందుతున్నారు. సో, ఇటువంటి భయపడే పరిస్థితి ఈ యొక్క టాపిక్ మీద ఎటువంటి భయపడే పరిస్థితి అనేది ఏమీ లేదు. ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద మీరేమంటున్నారు కింద కామెంట్‌లో తెలపండి. అండ్ నెక్స్ట్ న్యూస్‌లో వచ్చేసరికి మీకొక సర్ప్రైజ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో, అంటిల్ స్టే ట్యూన్. మీ నరేంద్ర కుమార్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.